హర్యానా పోలీసులు అరెస్టు చేసిన జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఆమెకు పాకిస్తాన్ ప్రభుత్వం ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. తాజాగా ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ హర్యానాలోని హిసార్ కోర్టు తీర్పును వెలువరించింది. అయితే పోలీసుల విచారణలో మరో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఏంటా విషయం? వాచ్ ది స్టోరీ. జ్యోతి మల్హోత్రా ల్యాప్టాప్లో సంచలన వాస్తవాలు, దిమ్మ తిరిగే వాస్తవాలు. 12 TB డేటా అన్లాక్ చేస్తున్న పోలీసులు. 4 ISI ఏజెంట్లతో చాట్ చేసినట్లు పోలీసుల గుర్తింపు. హర్యానాకు చెందిన యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పాకిస్తాన్కు గూఢచారిగా వ్యవహరించి అరెస్ట్ అయింది. ఆమె కేసు విచారణలో ఉంది. ఈ మేరకు హర్యానాలోని హిస్సార్ కోర్ట్ ఆమెకు 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అయితే తాజాగా పోలీసుల విచారణలో మరో కీలక విషయం వెలుగులోకొచ్చింది. జ్యోతి మల్హోత్రా వాడిన గ్యాడ్జెట్స్, ఫోన్, ల్యాప్టాప్ తదితర పరికరాలలో భారీ స్థాయిలో డేటాను అధికారులు గుర్తించినట్లు సమాచారం. ఆ డేటా మొత్తం సామర్థ్యం 12 టెరాబైట్ల మేర ఉందని తెలుస్తోంది. పోలీసుల విచారణలో భాగంగా జ్యోతి మల్హోత్రా ఫోన్లు, ల్యాప్టాప్లను తనిఖీ చేశారు. దీంతో ఈ గ్యాడ్జెట్స్ లో ఏకంగా 12 టెరాబైట్స్ మేర సమాచారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సమాచారాన్ని స్కాన్ చేస్తే మొత్తం సమాచారం బయటకొస్తుందని, పలు కీలక ఆధారాలు లభ్యమవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇక జ్యోతి సీక్రెట్ గా సంభాషణలు జరిపిన వారిలో 4 పాక్ ISI ఏజెంట్లు ఉన్నారు. వారిలో డానిష్, ఎహసాన్, షాహిద్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు. మరోవైపు ఆమె గతంలో పాకిస్తాన్ వెళ్లినప్పుడు అక్కడి ప్రభుత్వం జ్యోతికి గ్రాండ్ వెల్కమ్ చెప్పినట్లు, రాచమర్యాదలు చేసినట్లు తేలింది. 6 గన్మెన్స్ తో ఆమెకు ఫుల్ సెక్యూరిటీ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. AK-47 రైఫిల్స్ తో జ్యోతి మల్హోత్రాకు భద్రత కల్పించినట్లు సమాచారం. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. దేశంలో ఇప్పటికే పాకిస్తాన్ కు గూఢచర్యం చేసిన 8 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీళ్లంతా పాక్ నుంచి డబ్బు తీసుకుని ఇక్కడి రహస్య సమాచారాన్ని, పోలీసులు, అధికారుల కదలికలను ఎప్పటికప్పుడు పాకిస్తాన్ నిఘా వర్గాలకు చేరవేస్తున్నట్లు గుర్తించారు. ఈ నేపథ్యంలో జ్యోతి మల్హోత్రా కేసులో ఇంకా ఎలాంటి వాస్తవాలు బయటపడతాయో చూడాలి.